హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ నుండి ఒక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఐజీసీఆర్ ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఖాళీగా ఉన్న పోస్టు భర్తీ చేస్తున్నారు ప్రజెంట్ ఈ నోటిఫికేషన్ ద్వారా. ఇందులో మనకి డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా వేకెన్సీస్ ఉన్నాయి. మీరు 10th అవ్వచ్చు, ఇంటర్ కానీ, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమో, బీఈ, బీటెక్ లేదా ఎంటెక్, ఎంఎస్సీ ఇలా డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా పోస్టులు ఉన్నాయి. ముఖ్యంగా పీడబ్ల్యూడీ కానీ లేదా ఎస్సీ, ఎస్టీ అన్ని కేటగిరీకి చెందిన ఉమెన్ వీళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆన్లైన్ అప్లై చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ముందుగా వేకెన్సీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి 98 వేకెన్సీ భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రజెంట్ ఈ పర్టికులర్ కేటగిరీలో. ఇందులో మీకు సైంటిఫిక్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్, స్టెనోగ్రాఫర్, యూడీసీ, డ్రైవర్, సెక్యూరిటీ గార్డ్, వర్క్ అసిస్టెంట్, క్యాంటీన్ అటెండెంట్ వంటి పోస్టులు అయితే ఉన్నాయి. తర్వాత స్టైపెండెడ్ ట్రైనింగ్ చెప్పేసి మీకు 239 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే కేటగిరీ 1 కేటగిరీ అని చెప్పేసి ఉంటాయి. అందులో టోటల్ 239 వేకెన్సీ భర్తీ చేస్తున్నారు. ప్రజెంట్ వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్, శాలరీ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ సంబంధించిన ప్యాటర్న్ డీటెయిల్స్ 1 by 1 చూద్దాం. ఇందులో కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అవసరము. అంటే వాటికి సంబంధించిన పీహెచ్డీ కానీ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అవి కాకుండా అందరూ అప్లై చేసుకునే వేకెన్సీ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అటువంటి వేకెన్సీ మాత్రం మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకి సీల్ నెంబర్ వచ్చి 4 టెక్నికల్ ఆఫీసర్ గ్రూప్ ఏ కేటగిరీ సంబంధించిన వేకెన్సీస్. ఇందులో టోటల్ మనకి 41 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రతి కేటగిరీలో మనకి పోస్టులు ఇచ్చారు. అందులో పోస్ట్ కోడ్ వచ్చి TOC01 అట్మాస్ఫియరిక్ సైన్స్ లేదా మెటీరియాలజీకి సంబంధించిన డిసిప్లిన్ జాబ్ ఇది. అంటే అట్మాస్ఫియరిక్ సైన్స్ కానీ లేదా మెటీరియాలజీలో మీరు ఎంఎస్సీ కానీ ఎంటెక్ కానీ 60%తో పాస్ అయి ఉంటే ఈ పోస్ట్ కోడ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా బీఈ, బీటెక్ సంబంధించిన వేకెన్సీస్ అంటే మీరు కెమికల్ కానీ లేదా సివిల్, కంప్యూటర్ సైన్స్ కానీ, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అవ్వచ్చు లేదా మెకానికల్ కానీ, మెకాట్రానిక్స్, మెటలర్జీ, సో ఇటువంటి డిసిప్లిన్లో మీరు బీఈ లేదా బీటెక్ 60% మార్క్స్తో పాస్ అయి ఉంటే ఈ టీఓసీ పోస్ట్ కోడ్ 02 నుంచి 11 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. 10 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ 11, 12 ఏంటంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ సంబంధించింది. ఆ రిలవెంట్ డిసిప్లిన్లో మీరు పీజీ కంప్లీట్ చేస్తుంటే అంటే ఎంఎస్సీ ఫిజిక్స్ కానీ ఎంఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేస్తుంటే 60% మార్క్స్తో మీకు ఎలిజిబుల్ అయితే ఉంది. సో ఇందులో మీకు శాలరీ వచ్చి 56,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇతర అలవెన్స్లో కూడా ఉంటాయి మనకి. తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. టోటల్ 75 మార్క్స్ మీకు ఎగ్జామ్ ఉంటుంది. 2 hours టైం ఇస్తారు మీకు. కరెక్ట్ పెడితే 3 మార్క్స్, రాంగ్ పెడితే 1 మార్క్ అనేది కట్ చేయడం జరుగుతుంది. సో ముందుగా రిటన్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. అది పాస్ అయిన వారికి ఇంటర్వ్యూ ఉంటుంది. మరి ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయంటే మీరు ఏమైతే ఎడ్యుకేషన్ చదువుకున్నారో రెలవెంట్ డిసిప్లిన్లో వాటి నుంచి మీకు పేపర్ అనేది వస్తుంది. తర్వాత టెక్నీషియన్ గ్రూప్ సి కేటగిరీ సంబంధించిన వేకెన్సీస్ ఇవి. ఇందులో ఒక పోస్ట్ మాత్రమే ఉంది. సో మీరు ఇంటర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ పాస్ అయ్యి ఉంటే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో వీళ్ళు కూడా మనకి 18-25 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. 21,700 మీకు పే స్కేల్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ప్రతి పోస్ట్ కూడా అందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు, ఏజ్, శాలరీ అంటుంది ఎంత వస్తుంది, దాంతోపాటుగా ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే ప్రిలిమ్సా, మెయిన్సా, ఇటువంటి సిలబస్ ఉంటుంది. పూర్తి సమాచారం ఇచ్చారు. మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఆ రెలవెంట్ పోస్ట్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి ప్రతి టేబుల్లో కూడా. దీనికైనా మీరు ప్రిలిమ్స్ ఉంటుంది ముందుగా. అంటే మ్యాథ్స్, సైన్స్, జనరల్ అవేర్నెస్ ఇవే టాపిక్స్. అది పాస్ అయిన వారికి అడ్వాన్స్ టెస్ట్ ఉంటుంది. తర్వాత పోస్ట్ని బట్టి స్కిల్ టెస్ట్ ఉంటుంది. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ గ్రూప్ సి సంబంధించిన కేటగిరీ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 టోటల్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇందులో మనకి ఏంటంటే 10th పాస్ అయి ఉండాలి. స్టెనోగ్రఫీ కాబట్టి ఖచ్చితంగా మీకు ఆ స్టెనోగ్రఫీ స్కిల్ షార్ట్ అనేది తెలిసి ఉండాలి. ప్లస్ టైపింగ్ కూడా కంప్యూటర్పై. సో వీళ్ళకి 18-27 సెలెక్ట్ అయిన వరకు 25,000 నుంచి మీకు శాలరీ అనేది ఉంటుంది. ముందుగా లెవెల్ 1 ఒక ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ తర్వాత లెవెల్ 2 అంటే స్కిల్ టెస్ట్ పెడతారనమాట. జనరల్ కాంపిటేటివ్ సిలబస్ ఏది 100 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. 1.5 hour టైం ఇచ్చారు. మనకి ఇంగ్లీష్, జీకే, రీజనింగ్, యాప్ట్యూడ్ ఇది సిలబస్. ఇవి పాస్ అయితే మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత వర్క్ కాస్ట్ అని చెప్పేసి ఇందులో మనకి 20 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది కూడా 18 నుంచి 27 వరకు ఏజ్ లిమిట్. 18,000 మీకు శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అంటే మ్యాథ్స్, సైన్స్, జనరల్ అవేర్నెస్ ఒకటి 50 మార్క్స్ మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇది పాస్ అవ్వాలి. ఇది పాస్ అయితే అడ్వాన్స్ టెస్ట్. ఇది కూడా మీకు సేమ్ అదే సిలబస్, కాకపోతే ఇంగ్లీష్ అనేది యాడ్ అయింది 50 మార్క్స్కి. టోటల్ 50 మ్యాథ్స్, సైన్స్, జనరల్ అవేర్నెస్, బేసిక్ ఇంగ్లీష్. ఇక్కడ మీకు కరెక్ట్ పెడితే 3, రాంగ్ పెడితే 1 మార్క్ అనేది కట్ చేస్తారు ప్రిలిమ్స్లో. ఇక్కడ కూడా సేమ్ మెయిన్స్లో మీకు అదే విధంగా ఉంది. నెక్స్ట్ మనకి గ్రూప్ సి సంబంధించిన కేటగిరీ క్యాంటీన్ అటెండెంట్. ఈ పోస్ట్కి 10th పాస్ ఉంటే సరిపోతుంది. బేసిక్ ఎగ్జామినేషన్ అంటే మ్యాథ్స్, సైన్స్, జనరల్ అవేర్నెస్ ఇదే ఉంటుంది ప్రిలిమ్స్, మెయిన్స్లో కూడా. మెయిన్స్లో అయితే మీకు ఇంగ్లీష్ సెక్షన్ అనేది అడిషనల్గా యాడ్ అవుతుంది.
తర్వాత మీకు స్టైపెండరీ ట్రైనింగ్ కేటగిరీ 1 అని చెప్పేసి ఇందులో 68 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రతి కేటగిరీలో పోస్టులు ఉన్నాయి. సో ఇందులో మనకి మీరు కెమికల్ కానీ లేదా సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ లేదా మెకానికల్ కానీ ఈ డిసిప్లిన్లో మీరు డిప్లొమా కంప్లీట్ చేస్తుంటే ఈ పోస్ట్ కోర్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇందులో మనకి కెమిస్ట్రీ ఫిజిక్స్ కూడా ఇచ్చారు. బీఎస్సీ కెమిస్ట్రీ, బీఎస్సీ ఫిజిక్స్ కంప్లీట్ చేసిన వారికి అయితే అవకాశం ఉంది. 18 నుంచి 24 వరకు ఏజ్ లిమిట్. తర్వాత ఆ రిలవెంట్ డిసిప్లిన్లో మీకు ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఆ ఎగ్జామ్ పాస్ అయితే ఇంటర్వ్యూకి పిలుస్తారు మిమ్మల్ని. 100 మార్క్స్ ఎగ్జామినేషన్, 2 hours టైం ఉంటుంది. కరెక్ట్ పెడితే 3 marks, రాంగ్ పెడితే 1 mark అనేది కట్ చేస్తారు. తర్వాత మీకు స్టైపెండరీ ట్రైనీ 2 అని చెప్పేసి ఉంది. ఇందులో ఏంటంటే ఐటీఐ సంబంధించిన వేకెన్సీస్, అంటే మీరు డ్రాఫ్ట్స్మెన్ మెకానికల్ కానీ, ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రానిక్ మెకానిక్ కానీ, లేదా ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ కానీ, ఫిట్టర్ రిగ్గర్ కానీ, మెకానికల్ మెషిన్ టూల్ కానీ, ప్లంబర్, మ్యాసన్, కార్పెంటర్ కేటగిరీ అవ్వచ్చు, లేదా రిఫ్రిజిరేషన్ ఎయిర్ కండిషన్ సంబంధించిన మెకానిక్ కానీ, లేదా ప్లాంట్ ఆపరేటర్, వెల్డర్, ల్యాబ్ అసిస్టెంట్ ఇటువంటి కేటగిరీస్ ఉన్నాయి. ఇందులో ల్యాబ్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే మీరు ఇంటర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ చదివి ఉండాలి. మిగతా అన్ని పోస్టులు కూడా మీరు 10th పాస్ అయ్యి రెలవెంట్ ఇయర్లో ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి. లేదా ఇంటర్ సైన్స్ గ్రూప్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఇంటర్ కంప్లీట్ చేసి ఆ తర్వాత మీరు ఐటీఐ కంప్లీట్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని డిసిప్లిన్కి 2 years ఐటీఐ కోర్స్ ఉండాలి. కొన్ని డిసిప్లిన్స్ అంటే మీరు రెగ్గర్ కానీ, ప్లంబర్, మ్యాథ్స్ అని ఇటువంటి వాటికి ఒక 1 year డ్యూరేషన్ ఉన్న ఐటీఐ కంప్లీట్ చేసినా కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ యొక్క డిసిప్లిన్ ఇందులో చెక్ చేసుకోండి. సో వీటి కూడా మీకు ఏముంది, ముందుగా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అంటే మ్యాథ్స్, సైన్స్, జనరల్ అవేర్నెస్ ఈ రేంజ్లో ఉంటాయి మొత్తం అంతా మనకి. ఆ లెవెల్ కూడా మనకి ఇంటర్ స్థాయి కాబట్టి పేపర్ కూడా ఆ లెవెల్లో ఉంటుంది మీకు. ఫైనల్గా స్కిల్ టెస్ట్, మీ యొక్క పోస్ట్ని బట్టి స్కిల్ టెస్ట్ ఉంటుంది. తర్వాత పేస్గా ఏమి ఉంటుందో చూద్దాం. ముందుగా మీకు ఇక్కడ కేటగిరీ 1, కేటగిరీ 2 సంబంధించి స్టైపెండరీ ట్రైనింగ్ ఇవన్నీ కూడా ఏంటంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మీకు ట్రైనింగ్ ఉంటుంది అనమాట. 16,000, 18,000, 10,000, 12,000 ఇయర్లో మీకు స్టైపెండ్ ఇస్తారు. 1 time గ్రాంట్ కింద 3,000 rupees ప్రొవైడ్ చేస్తారు, అంటే బుక్ అలవెన్స్ అని చెప్పేసి. వన్స్ మీకు ఈ ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్న తర్వాత అప్పుడు మీకు పే స్కేల్ అప్లై అవుతుంది. పే స్కేల్ 7, 4, 3 ఈ విధంగా అప్లై అవుతుంది. అప్పుడు మీకు 45,000, 26,000, 22,000 ఈ రేంజ్లో మీకు శాలరీ అయితే వస్తుంది. దాంతోపాటు మీరు ఫిజికల్ సంబంధించిన మెజర్మెంట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు నోటిఫికేషన్లో. ఇక ఫీజు ఇందులో మీకు సైంటిఫిక్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్ ఇటువంటి పోస్టులకి అయితే 300 rupees ఫీజు పే చేయాలి. కొన్ని పోస్టులకి 100 rupees, ఇంకొన్ని పోస్టులకి అయితే 200 rupees ఫీజు ఉంది. సో మీరు దేనికి అప్లై చేస్తున్నారు ఫీజు ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ అన్ని కేటగిరీకి చెందిన ఉమెన్, పీడబ్ల్యూడీ వీరికైతే ఫీజు లేదు, మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. మిగతా వారు అంటే ఈ కేటగిరీ కాకుండా రిమైనింగ్ అందరూ కూడా ఆ యొక్క మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు దాన్ని బట్టి ఫీజు అయితే పే చేయాలి. నెక్స్ట్ ఎగ్జామ్స్ సెంటర్ చూద్దాం. ఇందులో మనకి హైదరాబాద్ సెంటర్ ఉంది, విశాఖపట్నం సెంటర్, దాంతోపాటు మనకి చెన్నై కానీ, కోయంబత్తూర్, బెంగళూరు ఇవన్నీ ఉన్నాయి. తర్వాత గ్రూప్స్కి సంబంధించిన కేటగిరీ పోస్టులకి అయితే చెన్నై, కోయంబత్తూర్, కాంచీపురం, మధుర ఇవన్నీ ఉన్నాయి. అంటే రిటన్ ఎగ్జామ్ సంబంధించిన డిస్క్రిప్ట్ పేపర్ కానీ, ఫిజికల్ టెస్ట్ కానీ, స్కిల్ టెస్ట్ అనేది పెట్టే అవకాశం ఉంటుంది. ఇంకా టైం ఉంది కాబట్టి అప్పుడు పరిస్థితిని బట్టి ఎక్కడ పెడతామని ఇన్ఫర్మేషన్ వెబ్సైట్లో పోస్ట్ చేస్తారు. అప్లై చేసిన తర్వాత మీరు అందరూ చెక్ చేస్తూ ఉండండి ఏ విధంగా అప్లై చేసుకోవాలి. 15th April అంటే ఈరోజు స్టార్ట్ అయింది మార్నింగ్ 10 AM. సో ఇప్పటి నుంచి మీకు May 14th వరకు ఆన్లైన్ అప్లై చేయడానికి అవకాశం ఉంది. ఇది అఫీషియల్ వెబ్సైట్ igcer.gov.in. ఈ వెబ్సైట్ ద్వారా మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. దాంతోపాటు ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ సంబంధించిన సైజ్ మెన్షన్ చేశారు. మీకు ఏమైనా ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి డౌట్స్ ఉంటే కనుక ఏం ప్రాబ్లం వస్తే ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్ ఉంది. ఈ నెంబర్ని మీరు కాల్ చేసి 9:30 AM to 6:30 PM లోపల మండే టు సాటర్డే మీకు క్వైరీస్ని మీరు తెలుసుకోవచ్చు. ఏ ప్రాబ్లం ఉంటే కనుక ఇంకా మీరు ఈమెయిల్ కూడా సబ్మిట్ చేయవచ్చు. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చారు, techsupport@i-register.co.in అని చెప్పేసి ఈమెయిల్కి మీ యొక్క క్వైరీస్ని ఫార్వర్డ్ చేయండి. ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే ఈ సైంటిఫిక్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ ఆఫీసర్ డి కేటగిరీ పోస్ట్కి అప్లై చేస్తున్నారో వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ప్రింట్అవుట్ తీసుకుని రిలవెంట్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అని అటాచ్ చేసి మీరు ఫిజికల్ కాపీ అంటే హార్డ్ కాపీ మీరు సబ్మిట్ చేయాలి. ఇది అడ్రస్ అసిస్టెంట్ పర్సన్ ఆఫీసర్ రిక్రూట్మెంట్, ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్, కల్పాకం, చెంగల్పట్టు డిస్ట్రిక్ట్, తమిళనాడు. స్పీడ్ పోస్ట్ ద్వారా May 20 లోపల చేరే విధంగా మీరు పంపాల్సి ఉంటుంది. సో మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కడ తెలుస్తుందంటే ఇక్కడ పర్టికులర్ నోటిఫికేషన్ సంబంధించిన పోస్ట్ డీటెయిల్స్ ఉంటాయి కదా, దానికి ఏదో చూస్తే మీకు ఆ సెలక్షన్ ప్రాసెస్, ఏజ్, శాలరీ అన్నీ ఉంటాయి. ఇక్కడ మీకు శాలరీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాని తగ్గట్టుగా కింద చూస్తే మీకు ప్రతి పోస్ట్ కూడా ఏమేమి పోస్ట్కి మీరు ఆఫ్లైన్ అప్లై చేయాలో ఇక్కడ ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత
ఆఫ్లైన్ ఫార్మాట్లో మీరు హార్డ్ కాపీ సబ్మిట్ చేయాలి. అటువంటి ఇన్ఫర్మేషన్ కింద ఉంటుంది. సో మ్యాక్సిమం అన్ని పోస్టులు ఆన్లైన్లే, కానీ కొన్ని పోస్టులు మాత్రం వీడియో మెన్షన్ చేశారు క్లియర్గా. సో మీరు దేనికి అప్లై చేస్తున్నారు అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ మనకి ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ ఆర్గనైజ్ సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మనకి జాబ్ వచ్చి మనకి అక్కడ తమిళలో ఉంటుంది. ఆసక్తి ఉన్న వారు ఆన్లైన్ అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అప్డేట్స్ కోసం ఈ బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.